హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంతవరకు మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అదే సపోర్ట్ నాకు మీరు అలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంట్లో నేను దొండకాయ పచ్చడి చేశానండి. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో ఇప్పుడు వీడియోలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఒక 4-5-6 వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని తొక్క తీసేసుకుని కొంచెం లైట్గా దంచుకుని అవి యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. మనం వెల్లుల్లిపాయలు దంచి తీసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి దిగి పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి రెండు కలిపి సమానంగా తీసుకుని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే మనకి ఈవెన్గా కుక్ అవుతాయండి, మంచిగా కుక్ అవుతాయి మొత్తం అన్ని దొండకాయలు. మనకి దొండకాయలని నూనెలో మొత్తం బాగా ఫ్రై అయిపోవాలండి. మూత పెట్టుకుని అప్పుడప్పుడు మనము మధ్యలో కలుపుకుంటూ వీటిని కింద మీద మొత్తం అంతా ఈవెన్గా మనకి కుక్ అయ్యేంత వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా వీడియోలో ఈ విధంగా ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదండి. ఈ టైంలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు ఇందులో యాడ్ చేసుకుని దాంతోపాటు చింతపండును కూడా యాడ్ చేసుకోండి. చింతపండు ఎక్కువ యాడ్ చేయకూడదండి, చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకి పులుపు అనేది మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది. వాటిని కూడా వేసేసుకుని మంచిగా వీటిని ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసేసుకోవాలండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అయిపోవాలండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడికి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. కొంతమంది నువ్వులు వేరుశనగకాయలు వేసుకుంటారండి, అవి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకున్నాం కదా, మనం మంచిగా ఫ్రై చేసేసుకుని స్టవ్ కట్టేసుకుని ఈ మిశ్రమం మొత్తం చల్లారబెట్టేసుకోవాలండి. ఇది బాగా కూల్ అయిన తర్వాతే మనం మిక్సీ వేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి ఈ మిశ్రమం అంతా యాడ్ చేసేసుకుంటున్నానండి. మనము ఈ మిశ్రమాన్ని కచ్చాపిచ్చాగానే మాత్రమే మనము మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్సీ వేసుకోవడం వల్ల మనకి రోట్లో దంచుకున్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. బాగా మెత్తగా అయిపోయినా అంత టేస్ట్ ఉండదండి. కొంతమంది ఇష్టపడతారు, అలా తినాలనుకున్న వాళ్ళు కూడా అలాగే మెత్తగా చేసుకోవచ్చు. అయితే నేను ఈరోజు కచ్చాపిచ్చాగా చేస్తున్నానండి. ఈ విధంగా వేసేసుకుని మూత పెట్టుకుని ఒకసారి దీన్ని స్లోగా మనము మిక్సీ మీద పెట్టి పల్సించుకొని మళ్ళీ తీసి ఇలాగ స్పూన్తో మనము కిందని పైనుంచి ఇలా కలుపుకుంటూ మనము దీన్ని మిక్సీ వేసుకుంటూ ఉండాలండి. ఇందులో మనం ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ యాడ్ చేసి మరొకసారి మూత పెట్టి ఒకసారి ఒక తిప్పానండి. ఇది తిప్పిన తర్వాత మళ్ళీ మనము ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఒకసారి కచ్చాపచ్చాగా దీన్ని కూడా తిప్పేసుకోండి. ఉల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఉల్లిపాయ వేసుకుంటే మనం తింటున్నప్పుడు పంటి కింద ఉల్లిపాయ పుల్లగా తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ విధంగా మనం మొత్తం అంతా మిక్సీ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసేసుకుంటాము. ఇందాక మనము ఏ ప్యాన్లో అయితే మనం ఫ్రై చేసామో అదే ప్యాన్లో మనము ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఆయిల్ ఎక్కువ వేస్తున్నానని భయపడొద్దు. పచ్చడిని ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి చాలా నిల్వ అనేది ఉంటుంది, టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి. అందుకని నేను ఆయిల్ ఎక్కువ వేసాను. ఈ ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మరీ బాగుంటుంది. ఇందులోనే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని ఎండుమిర్చి కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుని మంచిగా వీటిని ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలి. ఆ విధంగా మనం వీటిని ఫ్రై చేసేసుకుని ముందుగా మనము మిక్సీ చేసుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో యాడ్ చేసేసుకుని ఒక 2-3 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్ మీద లేదంటే స్లో ఫ్లేమ్ మీద, మీరు దగ్గరుంటే మీడియం ఫ్లేమ్ మీద, మీరు దగ్గర లేకపోతే స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని దీన్ని మనము కలుపుకుంటూ దీన్ని మనము ఒక 5 మినిట్స్ అన్నా మనం ఉడకబెట్టుకోవాలండి. అలా ఉడకబెట్టుకుంటే పచ్చడి ఆయిల్లో ఉడికి మనకి ఇంకా మరింత టేస్ట్ని ఇస్తుంది. అండ్ మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. అట్లీస్ట్ 15 డేస్ అన్నా మనకి ఇది నిల్వ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, 15 డేస్ వరకు కంపల్సరీ నిల్వ ఉందండి. అందుకని నేను ఇలాగ ఆయిల్లో ఫ్రై చేస్తాను. మా మమ్మీ కూడా ఇట్లాగే ఆయిల్లో చేస్తుందండి ఎక్కువ, అందుకని నేను కూడా అలాగే చేశాను. అంతేనండి, ఈ విధంగా మనము తయారు చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం చల్లారిపోయిన తర్వాత మనము వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనము ఇదే ప్యాన్లో కొంచెం పచ్చడి వదిలేసుకుని దాంట్లో అన్నం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా ప్లాస్టిక్ బాక్సెస్లో అయినా లేదంటే స్టీల్ బాక్సెస్లో అయినా మీరు పచ్చడిని తీసేసుకుని
స్టోర్ చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు ఒక 15 డేస్ వరకు ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఎమ్మె అయినా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. వరకు నా వీడియోస్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.